హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. శివరాత్రి రోజు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ టీం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సెకండ్ సాంగ్ పైన హైప్ పెంచుతూ వచ్చిన మేకర్స్ పాట ఎప్పుడు విడుదల చేసే డేట్ అనౌన్స్ చేశారు. దీంతో పెద్ది సెకండ్ సింగిల్ సంగతి ఏంటి అంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ది సినిమాల విషయంలో కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా ఫీల్ అవుతున్నారు మెగా అభిమానులు. బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం తన మూవీని వాయిదా వేసుకున్నారు అబ్బాయి రామ్ చరణ్. అది కూడా బర్త్డే డేట్ మార్చి 27 నుంచి పెద్ది సినిమాని తప్పించి ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ చేశారు. దీంతో మార్చి 26న సమ్మర్ బాక్సాఫీస్ ముందుకొస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ శివరాత్రికి ఉస్తాద్ సెకండ్ సింగిల్ ఎప్పుడొస్తుందో డేట్ అనౌన్స్ చేసింది టీం. ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ పై అంచనాలు పెంచుతూ వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ టీం పాటని ఈ నెల 22న విడుదల చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ సిగ్నేచర్ మార్క్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్లోని ప్రతి లిరిక్ పవన్ ఫ్యాన్స్ కి నెక్స్ట్ లెవెల్ హై ఇచ్చేలా ఉంటుందని, దేవిశ్రీ ప్రసాద్ ఆ రేంజ్లో ఎనర్జెటిక్ బీట్స్ కంపోజ్ చేశారని ఎక్సైట్మెంట్ పెంచేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రి నిర్మాతలు ఇటు రామ్ చరణ్ పెద్ది మూవీ ప్రాజెక్టులో కూడా భాగమే. దీంతో పెద్ది సెకండ్ సింగిల్ అప్డేట్ ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి పెద్ది రెండో పాటపై అప్డేట్ ఈ సంక్రాంతికే రావాల్సింది. అయితే సినిమాని వాయిదా వేసిన మేకర్స్ సెకండ్ సాంగ్ని మరింత డిలే చేస్తూ వస్తున్నారు. దీంతో ఈ మంత్ ఎండింగ్ లేదా మార్చి ఫస్ట్ వీక్లో అయినా పెద్ది సెకండ్ సాంగ్ పై అప్డేట్ రాకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. స్టార్ హీరో మీడియం రేంజ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం గొప్ప కాదు, కానీ ఆ ఛాన్స్ ని ఆ దర్శకుడు ఎలా నిలబెట్టుకున్నాడనేది ముఖ్యమంటున్నారు ఆడియన్స్. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి చాలా ట్రోల్స్ ఫేస్ చేశారు డైరెక్టర్ మారుతి. దీంతో హై అలర్ట్ అయిన ఫౌజీ డైరెక్టర్ ప్రభాస్ ని కష్టపెట్టైనా సరే అభిమానులు కోరుకుంది ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. మరి ఆ కథ ఏంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసే డైరెక్టర్ మారుతికి పిలిచి మరీ అవకాశమిచ్చారు ప్రభాస్. అయితే మారుతి మాత్రం పాన్ ఇండియా మార్కెట్ ఉన్న ప్రభాస్ స్టార్డమ్ క్రేజ్ ని యూటిలైజ్ చేసుకోవడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. ఇవి రాజాసాబ్ సినిమా చూసి ఫైర్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్. సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే సాంగ్స్ లో కూడా ప్రభాస్ పై బాడీ డబుల్స్ వాడినట్లు తెలుస్తోంది. ఈ విషయం మీదే మారుతిపై సీరియస్ అయ్యారు ఫ్యాన్స్. ఫైనల్ గా ఎఫెక్ట్ రాజాసాబ్ రిజల్ట్ పై పడడంతో ఫౌజీ విషయంలో అలర్ట్ అయ్యారు డైరెక్టర్ హనూర్ రాఘవపూడి. ఫౌజీ సినిమా విషయంలో మారుతి చేసిన తప్పుని రిపీట్ చేయను అంటున్నారు డైరెక్టర్ హనూర్ రాఘవపూడి. ఫౌజీ మూవీకి సంబంధించి యాక్షన్ స్టంట్స్ అలాగే రిస్కీ షాట్స్ ప్రభాస్ తోనే చేయించేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం బాడీ డబుల్స్ తో మేనేజ్ చేసే ఆలోచనని కూడా కన్సిడర్ చేయడం లేదు. ఇందులో భాగంగా కీలక సన్నివేశం కోసం హార్స్ రైడింగ్ చేస్తున్న ప్రభాస్ కింద పడ్డారని, డార్లింగ్ చేతికి స్మాల్ ఇంజూరీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ తో ముందుగా టెన్స్ అయిన ప్రభాస్ అభిమానులు ఫౌజీ సినిమా కోసం డార్లింగ్ పెడుతున్న ఎఫర్ట్ కి ఫిదా అవుతున్నారు. హనూర్ రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మాత్రమే కాదు, స్పిరిట్ మూవీ విషయంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. యాక్షన్ ఎపిసోడ్తోనే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన సందీప్ సినిమాలో ఎలాంటి బాడీ డబుల్స్ కి స్కోప్ లేదని స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఈ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చినట్లే మారుతికి కూడా అవకాశమిచ్చారు ప్రభాస్. అయితే స్టార్ హీరో ఇచ్చిన ఆ ఛాన్స్ ని ఆ డైరెక్టర్స్ ఎంతవరకు వాడుకున్నారనేది ముఖ్యం బిగులు అంటున్నారు జనాలు. విజయ్ రష్మిక ఎంగేజ్మెంట్ న్యూస్ ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పటి నుంచి ఫుల్ ట్రెండింగ్ లో ఉంటోంది ఈ రౌడీ జోడీ పెళ్లి టాపిక్. సోషల్ మీడియాలో ఈ హడావిడి పీక్స్ లో ఉంది. ఎంతలా అంటే విజయ్ రష్మిక వెడ్డింగ్ కార్డ్ వైరల్ అయ్యేంత. మరి నెట్టింట వైరల్ అవుతున్న ఈ వెడ్డింగ్ కార్డు ఒరిజినలేనా? ఇందుకీ శుభలేఖలో ఉన్న వివరాలు నిజమేనా? అంతా అనుకున్నట్లే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 26న ఈ టాలీవుడ్ సెన్సేషనల్ జంట వివాహమని ఇప్పటివరకు వినిపించిన రూమర్స్ నిజమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రౌడీ జోడీ వెడ్డింగ్ కార్డ్ ఇదేనంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 26న బంధువులు అత్యంత సన్నిహితుల మధ్య 3 ముళ్లతో ఒకటయ్యే రౌడీ హీరో నేషనల్ క్రష్ కి సంబంధించి సర్క్యులేట్ అవుతున్న ఈ వెడ్డింగ్ కార్డ్ నిజమా కాదా అనే ఆలోచనలో పడ్డారంతా.
ఈ నెల 26న ఉదయ్పూర్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం గ్రాండ్గా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యారేజ్ కేవలం విజయ్, రష్మిక ఇరు కుటుంబాల బంధువులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే అటెండ్ అవుతారు. అయితే మార్చి 4న హైదరాబాద్ తాజ్ కృష్ణాలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతారు. ఇందుకు సంబంధించి వైరల్ అవుతోన్న ఈ వెడ్డింగ్ నిజమే అనే ప్రచారం జరుగుతోంది. విజయ్, రష్మిక శుభలేఖ లీక్ అవడంతో ఇకనైనా ఈ ఇద్దరు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. కేవలం రౌడీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఈ ఇద్దరి పెళ్లి విషయంలో చాలా క్యూరియాసిటీతో ఉన్నారు జనాలు. ఇప్పటికే ఈ రౌడీ జోడీ పెళ్లి పనులు షురూ అయినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ముంబై ఎయిర్పోర్టులో విడివిడిగా కనిపించిన విజయ్, రష్మిక బయటకి వచ్చాక ఒకే కారులో కెమెరా కంట పడడంతో మొత్తంగా ఈ సస్పెన్స్ కి ఫుల్ స్టాప్ పడింది. మరి ఇప్పటికైనా అభిమానులతో శుభలేఖపై ఈ రౌడీ జోడీ శుభవార్త చెప్తారో లేదో వెయిట్ అండ్ సీ. జననాయకన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తోంది. తలపతి చివరి సినిమాకి ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అవుతున్నాయి. కొత్త రిలీజ్ డేట్ రావడమే తరువాయి అనుకుంటున్న టైంలో ఊహించిన ట్విస్ట్ ఎదురైంది. మరి ఈ నెల 20న జననాయకన్ విడుదలపై వచ్చిన రూమర్స్ సంగతేంటి? ఇందుకీ రివైజింగ్ కమిటీకి వెళ్లిన విజయ్ లాస్ట్ సినిమాకి రిజల్ట్ రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? విడుదలకు అష్టకష్టాలు పడుతోంది జననాయకన్ సినిమా. ఈ మూవీ షూటింగ్ కి ముందే తన సినిమాకి అడ్డంకులు, చిక్కులు ఎదురవుతాయని ఏ ముహూర్తంలో విజయ్ కామెంట్స్ చేశారో కానీ అక్షరాల ఇప్పుడు అదే జరుగుతోంది. సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు జననాయకన్. ఈ విషయంలో మేకర్స్ హైకోర్టు నుంచి పిటిషన్ వెనక్కి తీసుకున్న స్పెషల్ రివైజింగ్ కమిటీకి పంపిన జననాయకన్ సినిమాకి రిజల్ట్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. జననాయకన్ సినిమా విడుదల కోసం విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు ఈ నెల 20నే జననాయకన్ రిలీజ్ అంటూ న్యూస్ వైరల్ అయింది. అయితే జననాయకన్ సినిమాని కెనడాలో విడుదల చేస్తున్న యార్క్ సినిమాస్ ట్విట్టర్లో షేర్ చేసిన పోస్ట్ అందరికీ షాక్ ఇచ్చింది. సినిమా ఈ నెల 20న కాదు కదా, ఏప్రిల్ 30 వరకు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ లేవని, టికెట్ బుకింగ్ డబ్బులు రీఫండ్ చేసుకోండని ట్వీట్ చేసింది. దీంతో విజయ్ జననాయకన్ సినిమా సమ్మర్కి కూడా డౌటే అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. అనుకున్న టైంకే జననాయకన్ విడుదలయ్యుంటే థియేటర్స్లో నెల రోజులు పూర్తి చేసుకుని ఉండేది. కానీ మరో నెల రోజులైనా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ లేవని హింట్స్ కనిపిస్తున్నాయి. జనవరి 9న సంక్రాంతి బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ సినిమా ఎన్ని రోజులు గడుస్తున్నా థియేటర్స్లోకి ఎప్పుడొస్తుందో తెలియని సిచ్యువేషన్. రివైజింగ్ కమిటీకి వెళ్లిన జననాయకన్ సినిమాకి సెన్సార్ క్లియరెన్స్ రిజల్ట్ ఎప్పుడొస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు విజయ్ అభిమానులు. మొత్తంగా విడుదల విషయంలో విజయ్ లాస్ట్ సినిమా ఆఖరి పోరాటాన్ని తలపిస్తుంది అంటున్నారు జనాలు. టైటిల్ మార్చుకున్న సుహాస్ సినిమా మారెమ్మ టీజర్ కి తరుణ్ భాస్కర్ అప్లాస్. కొత్త సినిమా అప్డేట్ ఇచ్చిన శివకార్తికేయన్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సుహాస్ హే భగవాన్ సినిమా సెన్సార్ సూచనలతో హే బలవంత్ గా టైటిల్ మార్పు చేశారు మేకర్స్. శివాని నాగారం హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 20న ఆడియన్స్ ముందుకొస్తుంది. మాధవ్ భూపతిరాజు హీరోగా నటిస్తోన్న మారెమ్మ సినిమా టీజర్ కి అప్లాజ్మెంట్ ఇచ్చారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కమల్ హాసన్ బ్యానర్లో తన కొత్త సినిమాని ప్రకటించారు శివకార్తికేయన్. సెయోన్ టైటిల్తో వస్తోన్న ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. శ్రీ విష్ణు అప్కమింగ్ మూవీ విష్ణు విన్యాసం నుంచి విడుదలైన మొదలే సాంగ్ ఆకట్టుకుంటోంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28న ఆడియన్స్ ముందుకొస్తోంది. ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా నుంచి విడుదలైన లవ్ బ్రేకప్ సాంగ్ ఆకట్టుకుంటోంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని రౌడీ పిక్చర్స్, 7 స్క్రీన్ స్టూడియోస్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ సినిమా నుంచి విడుదలైన మై హూన్ వీడియో సాంగ్ ఆకట్టుకుంటోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నెల 20న థియేటర్స్లోకి వస్తోన్న దో దివానే షెహర్ మే సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. ప్రియాంక చోప్రా లీడ్ రోల్ ప్లే చేసిన ది బ్లఫ్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఫ్రాంకీ ఫ్లవర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్. Grooming partner Shikara, the best hair and skincare clinic in Hyderabad.